నెల్లూరు నగరంలో ఈరోజు సాయంత్రం జయభారతి హాస్పిటల్ నందు జ్యోతి ప్రజ్వలన చేసి సిటీ స్కాన్ విభాగాన్ని ఘనంగా ప్రారంభించారు. సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే సిటీ స్కాన్ పరీక్ష విభాగాన్ని ఇండియన్ ఆయిల్ సౌజన్యంతో నిర్వహించినట్లు తెలిపారు. పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలకు సిటీ స్కాన్ అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ పరీక్షలు నిర్వహించబడుతున్నాయని, నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దత్తాత్రేయరావు, హరికుమార్ రెడ్డి, అనిల్ కుమార్, డివిజన్ హెడ్ అనిల్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పెంచలయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్ కైలాష్ ఖాన్, శ్రీ విజయ్ ఆదిత్య, జయ భారతి హాస్పిటల్ కార్యనిర్వాహకులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. जी ड्यूटी कॉल कर सके ड्यूटी करेगा जी दीर्घन जी सर ड्यूटी करेगा जी टाइगर प्लीज बाबू कोने की जगह వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డివిజనల్ హెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజేషన్. I am from Indian Oil and it is a great day for this hospital and we are very happy to be part of this program. Today we are commissioning this CT scan machine, Siemens CT scan machine 32 slice for this hospital, and I'm sure that this will go a long way in providing better medical facilities to the common people, and as Sir was saying, a lot of tribal patients do visit this place, so it will be a great boost for all of them. Thank you. మన భారతదేశపు ప్రభుత్వ రంగపు అతి ప్రధానమైన సంస్థ. దేశం మొత్తం మీద పెట్రోలియం మరియు తదితర ఉత్పత్తి చేసి పంపిణీ చేసి దేశం మొత్తం మీద దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే ఏకైక సంస్థ. ఎన్నో రిఫైనరీస్ తర్వాత పైప్ లైన్స్ కూడా కలిగిన సంస్థ. అయితే అదేవిధంగా మన ఏవైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ మన ఏదైతే సామాజిక బాధ్యత కూడా గుర్తించి పలు చోట్ల చాలా మటుకు సామాజికమైన ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క జయ భారత్ హాస్పిటల్లో మనం ఈ సిటీ స్కాన్ మిషన్ ని కూడా మన సామాజిక దాతృత్వం, సామాజిక కర్తవ్యం కింద గ్రహించి ఇక్కడ సిటీ స్కాన్ మిషన్ ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అది దాని తరఫున, నేను దాంట్లో ఉండే ఇండిపెండెంట్ డైరెక్టర్ కాబట్టి దాని తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడే మేము అంతా చూసాము, జయ భారత్ హాస్పిటల్ ఎన్ని రంగాల్లో ఎన్ని విధాలుగా పనిచేస్తుందో అది కూడా చూసాము. ఆ
అసలు ఇంత ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక ఏదైతే సంస్థ ఉందో మనం ఇన్ని పనులు ఇంత మెడికల్ ఫీల్డ్ లో ఇంత వర్క్ చేస్తుంది అనే విషయం చాలా మందికి అసలు తెలియదు. కానీ దీన్ని తెలుసుకున్న తర్వాత నిజంగా ఇది చాలా మంచి ఒక పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు. సో ఇదేదో ఉడతా భక్తిగా ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇన్ని వసతులు, ఇన్ని ఇక్కడ హాస్పిటల్లో చూసే ఇన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయో, ముఖ్యంగా పేదలకి ఈ ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళకి, తర్వాత ట్రైబల్స్ కి, మెయిన్ గా ట్రైబల్స్ కి ఎలాంటి హాస్పిటల్ ఎక్కడా లేదు. సో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున, తర్వాత ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున మనకు బాంబే నుంచి కూడా ఈ కంట్రీ హెడ్ అయిన సిఎస్ఆర్కి వారు కూడా వచ్చారు. తర్వాత మిగతా మా సిబ్బంది కూడా వచ్చారు. అండ్ మా ఆంధ్ర ప్రాంత ప్రచారక్ ఆర్ఎస్ఎస్ ఆదిత్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. తర్వాత సివి సుబ్రహ్మణ్యం గారు ఈ హాస్పిటల్ మొత్తానికి డైరెక్టర్ కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఎంతో ఆనందదాయకం. అయితే ఈ యొక్క ఫెసిలిటీస్ ని మనం ఇక్కడ పూర్వ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళందరూ చాలా బాగా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేస్తారనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం ఒకటి ఇక్కడ టేకప్ చేయడం జరిగిందని నాకు అనిపిస్తుంది.